ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి చాలా అనుకూలంగా ఉంది. రుణాలు తీసుకోవడానికి, రుణాల ద్వారా వ్యాపారాలు పెట్టడానికి కూడా అనుకూలంగా ఈ వారం కనపడుతుంది. రియల్ ఎస్టేట్ లో కానీ, బంగారులో కానీ, భూముల్లో కానీ, వెండి, స్థిరాస్తులు, చరాస్తులు ఇందులో సరే ఈ వారం పెట్టుబడులు అయితే పెట్టగలరు. దానివల్ల లాభాలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే సంతానం విషయంలో అయితే శుభ సమాచారం కానీ, శుభవార్త వినగానే చేసే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకు సంబంధించినటువంటి చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ మంచి విజయం లభించే అవకాశం కనపడుతుంది. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలన్నీ బాగా బలవుతాయని చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బలంగా ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫిట్నెస్ పట్ల లేదా వ్యాయామం పట్ల, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే మానసిక ప్రశాంతత కోసం కూడా ఈ వారం అంతా కూడా బాగా కృషి చేస్తారు. రాజకీయ నాయకులందరూ కూడా ప్రజాదరణ పెరగడం, పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త ప్రాజెక్టులన్నీ కూడా సఫలీకృతమవుతాయి. మీడియా రంగంలో పనిచేసే వారికి విజయం కనపడుతోంది. కొత్తగా క్రియేటివ్ గా ఆలోచించగలుగుతారని చెప్పొచ్చు. డబ్బుల విషయంలో కూడా దాచుకోకుండా ముఖ్యమైనటువంటి అవసరాలకి వినియోగించుకునే అవకాశం కనపడుతోంది. అనారోగ్య సమస్య బయటపడగలుగుతారు. దీర్ఘకాలిక రోగాలను వారు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా చిన్న చిన్న కోరికలున్నా, కొనుక్కోవాలనుకున్నా, ఎవరైనా కలవాలనుకున్నా, శారీరక పరమైనటువంటి కోరికలు తీర్చుకోవాలనుకున్నా ఈ వారం బాగుంది. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి మంచి అద్భుతమైన పనులు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో అనేక రకాల సమస్యల గురించి చర్చించుకోవడంతో పాటుగా పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఖర్చు విషయంలో కూడా ఎంత ఖర్చు చేయాలో, ఎలా ఖర్చు చేయాలో ఆలోచించి ఆచితూచి ఖర్చు పెడతారని చెప్పొచ్చు. వ్యాపారాలు కూడా అనేక రకాల వ్యాపారాలు చేయడం ద్వారా లాభాలు పొందగలుగుతారు. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి. ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యవసాయం చేసే వారికి పరిస్థితులు కానీ, వాతావరణం కానీ చాలా అనుకూలంగా కనపడుతోంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి. బాగా కష్టపడి పని చేయడం ద్వారా ఎక్కువ లాభాలు కూడా పొందగలుగుతారు. చేనేత వస్త్ర కార్మికులందరికీ కూడా చాలా లాభాలు, బట్టలు కుట్టే వారందరికీ కూడా కష్టానికి తగ్గ ఫలితం కనపడుతుంది. వ్యాపారస్తులకి, ముఖ్యంగా స్టూడెంట్స్ కి, విద్యార్థులకి విదేశాల్లో చదువుకునేటటువంటి అవకాశాలు, అక్కడ పార్ట్ టైం జాబ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. చదవాలన్న తపన పెరుగుతుంది. ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగంలో అనుకూలమైన మార్పు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. స్త్రీలకి షాపింగ్లు, వస్త్రాలు, నగల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ముఖ్యంగా ఉద్యోగ పరంగా అవకాశాలు వస్తాయి. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి చేసే వ్యాపారాల్లో లాభాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి కాలం కలిసొచ్చే కాలంగాను వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తుంది.